ఆత్మస్వరూపులకు నమస్కరిస్తూ ఈరోజు 10వ రోజు సోపానాలు. ఇది అధ్యాయం 2 అండి. కుటుంబ అనుబంధాలు అంటున్నారు. తనదైన పద్ధతిలో మాస్టర్ అయిన మదర్ మేరీ ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ఆమెది లేత గులాబీ రంగు కాంతి, బేషరతు ప్రేమ నందిస్తూ ఉంటారు. ప్రశ్న, మదర్ మేరీకి వేసిన ప్రశ్నలకు మదర్ మేరీ జవాబిస్తున్నారండి. 1, నా కుటుంబాన్ని నేనే ఎంచుకుంటానా? జవాబు, అవును. ఉన్నత తలాల్లో మీరు మార్గదర్శక ఏంజల్స్తోనూ గురువులతోనూ కలిసి కూర్చొని నిర్ణయించుకుంటారు. రాబోయే జన్మలో ఏ పాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ కర్మను తీర్చుకోవాలనుకుంటున్నారో, ఆ కర్మను తీర్చుకోవడానికి ఆ జన్మలో ఎవరెవరిని కలుసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకుంటారు. ఇతరులతో వ్యవహరించడానికి, నేర్చుకోవడానికి కుటుంబం చాలా చక్కటి సెట్టింగ్. మీరు కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయలేరు. మీరు వాళ్ళని ప్రేమిస్తారు, ద్వేషిస్తారు. మీరు జీవితంలో ఏమి కావాలనుకుంటున్నారో వాళ్ళు మీకు ఆ సంఘ పరిస్థితిని కల్పిస్తారు. పసిబిడ్డగా ఉన్నప్పుడు మీరు తిండి కోసం, వెచ్చదనం కోసం, ఆశ్రయం కోసం, ప్రేరణ కోసం, ప్రేమ కోసం, సపోర్టు కోసం మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు పూర్తిగా. మీరు పెరిగి పెద్దయ్యే కొద్దీ మీ పట్ల వాళ్ళ సహాయం వల్లనో లేక వాళ్ళ వ్యతిరేకత వల్లనో మీ వ్యక్తిత్వాన్ని మీరు పెంపొందించుకుంటారు. మీరు టీనేజర్ అయ్యేసరికి మీరు మరింత స్వతంత్రులై మీ సమయ వయస్కుల నుంచి విలువలను సాంఘికంగా బ్రతకడానికి గ్రహిస్తారు. సాధారణంగా పెద్దవాళ్ళు అయ్యాక మీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా పెంపొందించుకోవటం కోసం, మీ సొంత కుటుంబాన్ని ఏర్పరచుకోవటం కోసం మీ కుటుంబం నుంచి విడిపోతారు. కనుక మీకు పాఠాలు నేర్పే పాత్రల్లోకి సరిగా సరిపోయే వాళ్ళను మీరు ఎంచుకోవటం ముఖ్యం. ఇది చాలా టిపికల్గా ఉండే వ్యవహారం. ఉదాహరణకు, ఉన్నత తలాల్లో ఉన్న ఆత్మ ప్రధానంగా తాను సహనం, ఆశ, ప్రేమ, సానుభూతి అనే వాటిని పెంపొందించుకోవటం కోసం కరేన్ అనే పేరుతో జన్మించాలని కోరుకుంటోంది. ముగ్గురి పట్ల ఆమెకు గత జన్మల అనుభవాల తాలూకు కర్మ బకాయి ఉన్నది. కనుక తన రాబోయే జన్మల్లో వాళ్ళల్లో ఒకరిని ఆమె తన తల్లి రీటాగా, మరొకరిని తన తండ్రి టెడ్గా, మూడో వారిని తన సోదరుడు జాక్గా ఎంచుకున్నది. ఇండియాలో తన గతంలో తీసుకున్న జన్మల్లో తన తల్లిగా ఇప్పుడు తాను రావాలనుకుంటున్న వ్యక్తి మరణానికి ఉద్దేశపూర్వకంగానే కారకురాలైంది. ఈ రాబోయే జన్మలో తన తల్లితో మరింత ప్రేమగా ఉంటూ ఆమెకు సహాయంగా ఉంటూ ఆ పాపకర్మను ఇప్పుడు తీర్చుకోవాలని అనుకుంటోంది. కొసాక్ యోధుడిగా రష్యాలో తీసుకున్న మరో గత జన్మలో ఒకరి ప్రాణాన్ని కాపాడింది. ఆ వ్యక్తిని ఇప్పుడు తన తండ్రి టెడ్గా ఎంచుకుంది. అతను ఆమె పట్ల మంచి చేయవలసి ఉన్నది. ఆశ, విశ్వాసం అనేవి ఆమె తనలో పెంపొందించుకోవటానికి అతను ఇప్పుడు సహాయపడతాడు. ఇక మూడవ వ్యక్తి ఆమె సోదరుడుగా రాబోయే జాక్. ఇటలీలోని తన గత జన్మలో ఆమె అతని పట్ల అసహనంగా ఉండేది. 10గురి సమక్షంలో ఆమె అతనిని అపఖ్యాతి పాలు చేసింది. దాంతో అతను సాంఘికంగా వెలివేయబడ్డాడు. ఈ జన్మలో అతను తనకు సమస్యలు, కష్టాలు కలిగించే వ్యక్తి కావాలని, అయితే తాను అతని పట్ల సహనంగా ఉండటం, సానుభూతితో ఉండటం నేర్చుకోవాలని ఆమె కోరుకుంటున్నది. ఆమె గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్లో పుట్టలేదు. కనుకనే ఆమె అక్కడ ఒక చిన్న గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాలని ఎంచుకున్నది. ఆమె కుటుంబ సభ్యులు రాబోతున్న ఆత్మలకు తమ సొంత కర్మ వ్యవహారాలున్నాయి, తీర్చుకోవలసినవి. కనుక వాళ్ళు ఆమె కుటుంబ సభ్యుల పాత్రలు పోషించడానికి ఒప్పుకున్నారు. స్వర్గంలో ద్వేషం, కోపం, నిరసన ఉండవు. కానీ వాటిని స్వచ్ఛందంగా తీర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఇతరుల పట్ల మన వల్ల జరిగిన ఏ పాపమైనా సరే రుణంగా తీర్చుకోవాలని, వాళ్ళు మనకి చేసిన మంచికి రుణం తీర్చుకోవాలని మనం తరచు అనుకుంటుంటాము. దీన్నే రుణ కర్మ తీర్చుకోవటం అంటారు. ఇలా ఆలోచించి మనం కర్మ ఏర్పరచుకుంటాము. ఆ ప్రేమకు కానీ ఆ ద్వేషానికి బదులు తీర్చుకుంటే తప్ప మనం విముక్తులం కామని అనుకుంటాము. అలా కర్మ రుణం ఏర్పడుతుంది. ఏ విత్తనం విత్తితే ఆ మొక్కే మొలుస్తుంది. కనుక మీ కుటుంబ సభ్యులను వాళ్ళ ఇష్టపూరిత అంగీకారంతోనే మీరే ఎంచుకుంటూ ఉంటారు. మరొకటి ప్రశ్న అండి. 2, రాబోయే జన్మలో మన భౌతిక శరీరాలను మనమే ఎంచుకుంటామా? జవాబు, అవును. మీ భౌతిక శరీరం మీ తల్లిదండ్రుల జన్యువుల సంయోగం వలన ఏర్పడుతుంది. కాబట్టి మీరు పాఠాలు నేర్చుకోవటానికి అనుగుణ్యమైన జన్యు సంయోగాన్ని ఎంచుకుంటారు. మీరు ప్రతిసారి ఆ శరీరం పూర్తి ఆరోగ్యవంతమైనదిగా ఉండి తీరాలని లేదు, కానీ మీ ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి కొత్త కోణాలను మీకు నేర్పేదిగా మాత్రం ఉంటుంది. ఉదాహరణకు, మళ్ళీ కరేన్ విషయానికి వస్తే, తన తండ్రి టెడ్కి బలహీనమైన ఛాతీ, తల్లి రీటాకు ఆస్తమా ఉన్నట్లయితే ఆ లక్షణాలు ఆమెకు
వారసత్వంగా వచ్చే అవకాశం ఉన్నది. తేలిగ్గా రొంపపట్టి చిన్నతనంలో చలికాలంలో చాలాసార్లు అనారోగ్యం పాలై మంచం మీద ఉండవలసి రావచ్చు. అలా జరిగిన ఆ సమయంలో ఆమె చాలా పుస్తకాలు చదువుతూ లేదా తన కంప్యూటర్తో ఆడుకుంటూ తన కాలాన్ని గడిపేస్తుంది. అలా బలవంతపు విశ్రాంతి వల్ల కరీన్‌కి చాలా గొప్ప జ్ఞానం అబ్బుతుంది. అంతేకాదు దానివల్ల ఆమె తన విలువైన కాలాన్ని తన తల్లితో ఎక్కువగా గడపగలుగుతుంది. రీటాకు గత జన్మలో తన చావుకు కారణమైన వ్యక్తి కరీన్ పట్ల తన అంతశ్చేతనంలో జ్ఞాపకాలు ఉండటం వల్ల మొదట్లో కొద్దిపాటి విముఖత ఉంటుంది. అయితే ఆమె రోగంతో ఉన్న తన కూతురుతో అంత ఎక్కువ సమయం గడపటం వల్ల ఆ ఇద్దరూ తమలో ఒకరి పట్ల మరొకరు ఉన్న సహజ వ్యతిరేక భావాలను అధిగమిస్తారు. ఒకరినొకరు నిజాయితీగా ప్రేమించటం, అర్థం చేసుకోవటం నేర్చుకుంటారు. అది వాళ్ళ జీవితమంతా నిలిచి ఉంటుంది. కూతురుగా ఆమె తన తల్లికి సంతోషంగా సహాయం చేస్తుంది. ఆమెకు భౌతికంగా కానీ, మానసికంగా కానీ ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తుంది. ఒక భౌతిక లోపాన్ని అధిగమించటం వల్ల కూడా వ్యక్తిగా ఎదగడం జరుగుతుంది. అది మీలోని నిర్ణయ శక్తిని, ధైర్యాన్ని మరింత బలంగా తయారు చేస్తుంది. ఆటలలో ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకున్న చాలామంది జీవితాలు మొదలైంది ఏదో ఒక భౌతిక బలహీనతతోనే. క్రమేణా ఆ బలహీనతను వాళ్ళు అధిగమించి దాన్నే ఒక విలువైన లక్షణంగా మలుచుకున్నారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్న. మన తల్లిదండ్రులు మనకు ఇంకెలాంటి ఇతర పాఠాలను నేర్పగలరు అనే దానికి జవాబు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.